ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళకి కాదు, అంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి గూడా, అంటే ఆ స్మోక్‌ని పీల్చే వాళ్ళకి గూడా హార్మ్ అవుతదంటారా? యెస్. ఈ మధ్య కాలంలో లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకింగ్ గాదు. నాన్ స్మోకర్స్ అంటే ఎవరైతే స్మోకింగ్ లేని వాళ్ళు కూడా చూస్తుంటాము. హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 10, 20% మందిలో ఏదైతే లంగ్ క్యాన్సర్ చూస్తున్న వాళ్ళలో నాన్ స్మోకింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఉదాహరణకి మేజర్‌గా ఫీమేల్స్‌లో చూస్తున్నాం అన్నట్టు. సో, ఓకే. వీటి కారకాలేంది ఒకటి ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. హుహు. ఎవరైతే ఇంట్లో స్మోకింగ్ హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు. ఓకే. సో, అలా స్మోక్‌ని తీసుకోవడం వల్ల రిస్క్ అనేది ఉంటుంది. అలా హుహు. కాకుండా మిగతా ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా. ఓకే. ఒకటి ఇండోర్ పొల్యూషన్ చూస్తుంటాం మనం. లైక్ ఇంతకుముందు అంటే విలేజ్‌లో చూస్తున్నాం వుడ్ అవన్నీ, చార్కోల్ అవన్నీ మన వల్ల ఉంటుంది. హుహు. అలాగే ఎయిర్ పొల్యూషన్ అనేది. ఎయిర్ పొల్యూషన్ మనం చూసాము. హ్మ్. పార్టిక్యులేట్ 2.5 ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్‌లో యెస్. కావచ్చు, హ్మ్. డీజిల్ ఎగ్జాస్ట్ అవన్నీ కూడా చూస్తున్నాము. అలాగే కొన్ని జెనెటిక్స్‌లో కూడా ఇట్లా నాన్ స్మోకర్ రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, వాట్ అబౌట్ హుక్కా? హుక్కా తీసుకోవడం వల్ల ఎలా ఉంటదండి? యెస్. హుక్కాలో గూడా మీరన్నట్టు చాలా కెమికల్స్ ఉంటాయి. క్యాన్సర్ హుహు. కారకాలు. హుహు. కొన్ని కార్బన్ మోనాక్సైడ్ అని జెప్పి, హ్మ్. అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని జెప్పి, కొన్ని నైట్రోసమైన్స్ అని జెప్పి. సో, ఏదైతే ఫిల్టర్ ఉందో అది వాటర్ త్రూ ఉంటుంది. సో, వాళ్ళేమనుకుంటారు జర ఫిల్టర్ అయిపోతుంది అనుకుంటారు కెమికల్స్ అనేది. సో, అలా కాదు. అది ఆ వాటర్ అనేది అట్లా ఫిల్టర్ ఏం గాదు. సో, ఓకే. అందులో కూడా చార్కోల్ ఉన్నాయి. చాలా రకాల కెమికల్స్ ఉంటది. సో, హుక్కా జనరల్లీ 45-60 మినిట్స్ ఉంటుంది. అది ఎపిసోడ్ అనేది. హుహు. పఫ్స్ తీసుకుంటా ఉంటారు. సో, ఓకే. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్‌మోస్ట్ 20-100 సిగరెట్స్ అన్నట్టు ఒక్క ఎపిసోడ్ అనేది. ఓకే. యెస్. యెస్. సో, చాలామంది టీనేజర్స్ చాలామంది వాళ్ళు అంటే అలవాటు చేసుకుంటున్నారు. బట్ ప్యాషన్ అనుకుంటున్నారు యెస్. ఫ్యాషన్ యాక్చువల్లీ. అనుకుంటారు కాబట్టి బట్ రిస్క్ చాలా అంటే కెమికల్స్ అన్ని సిమిలర్ ఉంటాయి. స్మోకింగ్ ఇంకా హుక్కాలో. సో, ఓకే. దీర్ఘకాలికంగా రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. యెస్.